ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. మా SSMB 29 మూవీ మహేష్ బాబు రాజమౌళి సినిమాకు ఇలాంటి టైటిలా? వింటేనే మూడు ఉత్సాహం సర్వనాశనం. ఏంటి జక్కన్న టైటిల్ ఇలా ఉంది? మహేష్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న SSMB 29 సినిమా కోసం ఒక్క మహేష్ అభిమానులే కాదు, యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ ఎంతో ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నారు. మహేష్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న SSMB 29 సినిమా కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. అసలు వీళ్ళ కాంబినేషన్లో సినిమా ఉంటుందని అనౌన్స్మెంట్ వచ్చిందో లేదో సోషల్ మీడియా మార్మోగిపోయింది. మహేష్తో సినిమా అనగానే ఎలాంటి కాన్సెప్ట్ తీస్తున్నాడు, హాలీవుడ్ రేంజ్ సినిమా తీస్తాడా, ఇలా ఎన్నో రకాల డౌట్స్. అలాంటి టైంలో మహేష్ గ్లోబల్ ట్రోటింగ్ ప్రపంచాన్ని చుట్టే మనిషి కాన్సెప్ట్తో సినిమా చేస్తున్నాడని చెప్పడంతో ఆడియన్స్లో నెలకొన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇన్ని కావు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆ మధ్య లీక్ అయిన వీడియో సోషల్ మీడియాలో మారిమోగిపోయింది. అసలు రాజమౌళి ఏం ప్లాను చేస్తున్నాడు మామ అనిపించింది. అంతలా తిరుగులేని అంచనాలు క్రియేట్ చేశాడు. నిన్న మహేష్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మెడ నుంచి రక్తం కారుతుండగా మెడలో రుద్రాక్షమాలతో లుక్ను చూపించాడు. అంతేకాదు, ఈ రుద్రాక్షమాలలో నంది, త్రిశూలం ఇలా శివుడిని రిప్రజెంట్ చేస్తూ నెక్స్ట్ లెవెల్లో అంచనాలు క్రియేట్ చేశారు. ఫ్రీ లుక్ పోస్టర్లోనే అరివీర భయంకర అంచనాలను చిత్ర బృందం క్రియేట్ చేసింది. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ సినిమాకు జెన్ 63 అనే టైటిల్ని అనుకుంటున్నట్లు ఇన్సైడ్ టాక్. ఆ టైటిల్కి 69 63వ తరం అనే మీనింగ్ వస్తుందంట. అంటే ఈ సినిమాలో మహేష్ 63వ తరం వీరుడిగా కనిపించనున్నట్లుగా తెలుస్తుంది. మహేష్ పాత్ర హిందూ పురాణాలకు చాలా దగ్గరగా ఉంటుందని, మరీ ముఖ్యంగా రామాయణంలో ఉండే కొన్ని పవర్ఫుల్ వస్తువులు అన్వేషణలో ఈ సినిమా లీక్ ఉంటుందని తెలుస్తుంది. ఇదే నిజమైతే రికార్డులు తిరగడాయడం ఖాయం. అయితే జెన్ 63 అనే టైటిల్ మరి ఇంత ఎఫెక్టివ్గా లేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి నిజంగానే అది టైటిల్ని ఫిక్స్ చేస్తారా, లేదంటే మరో టైటిల్ని పెడతారా అనేది తెలియాలంటే మరికొన్ని నెలలు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాదిలోపు ఈ సినిమా పూర్తి చేసి 2027లో ఈ సినిమాను రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో తమిళ మన్మధుడు మాధవన్ నటించబోతున్నట్లు సమాచారం. మహేష్ బాబు తండ్రిగా ఈ సినిమాలో నటించబోతున్నాడంట. హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటిస్తుంది. ఇక ఇండియాలో ద బెస్ట్ డైరెక్టర్ల లిస్టు తీస్తే అందులో దర్శక దిగ్గజం రాజమౌళి పేరు ఖచ్చితంగా ఉంటుంది. అసలు రాజమౌళి పేరు ఒక్క టాలీవుడ్కే మాత్రమే కాదు, యావత్ ఇండియాకు పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. ఇండియాలో ద బెస్ట్ డైరెక్టర్ల లిస్టు తీస్తే అందులో దర్శక దిగ్గజాలు రాజమౌళి పేరు ఖచ్చితంగా ఉంటుంది. అసలు సినిమా అంటే ఇలానే ఉండాలి, ఇంతవరకే తీయాలి అనే స్టాండర్డ్ దాటేసి హాలీవుడ్ సినీ సెలబ్రిటీలు సైతం మన తెలుగు సినిమాను ఆకాశానికి ఎత్తేసే రేంజ్కు మన సినిమాను తీసుకెళ్తున్నారు. ఇదండి మహేష్ బాబు అండ్ రాజమౌళి గారికి సంబంధించిన మూవీ రివ్యూ మీకు ఇప్పుడు షేర్ చేసుకున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి టాపిక్స్తో ఎప్పుడు మీ ముందుకు ఇలాగే వస్తూ ఉంటారు. ఇట్లు మీ విజయలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్.